ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గజ్జలు చప్పుడు విన్నాడా ఎక్కడికి ఎలా అంటాడు, గాజులు చప్పుడు విన్నాడా ఎవడికి సెగలు అంటాడు అంటూ రోహిణి తన ఫ్రస్ట్రేషన్ బయట చెప్పుకుంటుంది. ఇంతకీ తన భర్త ఎవరు, ఇంతలా ఎందుకు అనుమానిస్తున్నాడు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. డోరేసిందా, గోడ గట్టుకుందా, ఉంది ఉంది అన్ని ఉన్నాయి. ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందా? ఆయన ఏమంటాడు? పెద్ద అనుమానం పిశాచిన మొగుడు. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు, గాజుల ఉప్పుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. అది నా మొగుడు పరిస్థితి. ప్రతి చిన్నదానికి అనుమానం. అమ్మో వచ్చేస్తున్నాడు. ఏంటి స్మెల్ అవుతుందండి? కొత్త చీర కొంటాను, 1000 రూపాయల చీరకి 2000 రూపాయల సెంటు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఆడిచ్చాడా, నువ్వు వాడికి ఇచ్చావు ఆఫరు? నేనెందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మీ ఇద్దరు. ఎందుకండి ప్రతిదానికి అనుమానిస్తారు? సరే కొంచెం కూల్ గా ఉండొచ్చు కదా. అంటే కూల్ అయిపోతుంటానే. వెళ్ళి టీ పట్టరా. ఒక్క నిమిషం అండి. అమ్మో, ఈ అందమైన అమ్మాయిలు చూసుకుంటే చాలా డేంజరస్. మీ నీకు ఆ ప్రాబ్లం లేదు. ఇదిగోండి. ఏమైందండి? అయ్యో ఏమైందండి? నాకు భయం వేస్తుంది. ఏమైందండి? అయ్యో ఏం వెతుకుతున్నారండి? ఏమే, ఒక టీ తెమ్మన్నాను కదా. అవును, 2 టీ పట్టుకొచ్చాడు. ఇంకోటి ఎక్కడ ఉన్నాడు? ఎవడాడు? ఏమండి తలనొప్పి వస్తుందండి, నాకే ఒక టీ తెచ్చుకున్నానండి. నీకు నువ్వు టీ తెచ్చుకున్నావా? అవునండి. ఏమే, నీకేం చెప్పా? టీ నాకే, నువ్వు ఛాన్స్ వేయలేదు. అర్థమైందా? నేను మంచి పాలతో టీ పెట్టారు, మీరు మొత్తం నేలపాలు చేస్తున్నారు. అవునా, తెలియదు అనుకున్నావా నాకు? అది సరే గాని మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? స్టంట్ వేసారంట. 2 రోజులు టెంట్ వేస్తారు తర్వాత వెళ్దు. కన్నా తండ్రి అండి. సరే వెళ్తా అన్నా కదా, టాస్ వేస్తానే. బొమ్మ వచ్చింది అనుకో, నువ్వు వెళ్ళు. బొలుసు వచ్చింది అనుకో, ఇక్కడ ఉండిపోదు. ఓకేనా? సరే. ఏమొచ్చింది? బొమ్మ పడిందండి. ఆహా, బొమ్మ పడిందా? నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. సరేనా? ఒకసారి కాయిన్ చూడు. బొరుసు మరి నీకు బొమ్మ ఎలా పడింది? అంటే ఇడికి బొమ్మ చూపిద్దాం, ఇడికి ఏ బొమ్మ కనిపిస్తానే కదా నిన్ను. ఇప్పుడు వెళ్ళనివ్వరు అయితే పక్కింటికి వెళ్ళి తోడు తీసుకొస్తాను. పక్కింటికి తోడు తీసుకురానికి వెళ్తున్నా? ఎవరికి తోడుకి వెళ్తున్నావా? మరి అనుమానం ఎక్కువైపోతుంది, తోడు తీసుకుని వస్తారు. అందుకే నేను నిన్న మార్కెట్ లో తోడుకున్నా. దేనికి? కట్టుకో. ఎందుకండి? మరి ఇది టూ మచ్ అండి. ఏంటి అందరి ముందు మీరు ఇప్పుడు వెళ్ళు. కొంచెం వదలండి, అందట్లో తోడు. ఓకే, ఇక్కడ నుంచి పక్కింటికి 5 అడుగులు 6 అడుగులు ఏంటిది? ఏమే, ఏమైందండి? ఎక్కడికి వెళ్ళు? పక్కింటికి తోడుకి. ఇక్కడ నుంచి పక్కింటికి 5 అడుగులే, 1 అడుగు వేస్తే ఎక్కడికి వెళ్ళు? 1 అడుగులో ఏం చేస్తానండి నేను? 1 అడుగు ఇలాగేసి ముద్దు పెట్టచ్చు, ఇలా 1 అడుగు వేసి హగ్ చేసుకోవచ్చు. 1 అడుగే అవతల పక్క ఇల్లు వాళ్ళది, కృష్ణమానం గారిది. నాకు అసలు డౌట్ అవుతున్న మీద నాకు. చిచ్చి, ఆయన అలాంటి కాదండి. నేను అలాంటి వాడిని. నా డౌట్ నాకు ఉంటది కదా. ఇది మరి టూ మచ్ లేదు. థర్డ్ ఎక్కడే ఉంటది, ఇలాగే ఉండాలి. అర్థమైందా? ఏ పని ఎక్కడ చూసుకోవడమే. అలాగే. చీరలమ్మ, చీరలో కంచి చీరలోడు వచ్చాడు. థర్డ్ వదులుతా, నెమ్మది వెళ్ళు. అలాగే. కొంచెం వదలండి, అందట్లేదు. సరే. కొత్త చీరలండి.
ఈ రెండు బాగున్నాయి. ఏమండి ఎర్ర చీర చాలా బాగుంది, పచ్చ చీర కూడా బాగుంది. నాకు ఎర్ర చీర నచ్చింది. ఏం తీసుకోను? ఏది బాగా నచ్చింది చెప్తే. ఎర్ర చీర. అయితే పచ్చ చీర తీసుకో. ఇష్టమైన చీర కూడా కొనుక్కునేది లేదు. ఇదిగో బాబు, ఈ ఎర్ర చీర కట్టుకునే అదృష్టం నాకు లేదు. ఈ ఎర్ర చీర నువ్వే ఉంచుకొని పచ్చ చీర మాత్రం నా మొఖానికి కొట్టు. ఇదిగో డబ్బులు. పచ్చ చీర కూడా చాలా బాగుంటుందమ్మా నీకు. తీసుకోండి. అడ్జస్ట్ అవుతాను. నా మొగుడుతో వచ్చిన తిప్పలు ఈ పచ్చ చీరనే కట్టుకుని అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు వచ్చావు? అక్క ఎర్ర చీర మళ్ళీ కొన్నావా? బాగుందా నీకు? ఏరా మీ అక్క ఏ చీర ఉంది? ఎర్ర చీర. ఏమి ఏమండి ఎర్ర చీర కొన్నావా? ఇది పచ్చే. పచ్చది ఎందుకైతే అక్క? ఎర్రది కదా అది. ఏమే అది పచ్చ నాకు పిచ్చ అనుకున్నావా? అయ్యో ఏంటండి కనబడిపోతుంది మా ఆయనకి. ఏమే ఎడబోతున్నారా? ఎడకెళ్తున్నావు? ఇంట్లోకండి. నువ్వు నా పక్కనే ఉండాలి, అర్థమైందా? అలాగే. వంటగదిలోకి వెళ్తున్నావా? వంటగది ఇటుపక్క వెళ్తే 3 అడుగులు ఉంటది. వెళ్ళు. 1 2 3. కొంచెం అందట్లేదండి. కొంచెం ఓకేనా? సరే సరే చేత. నా చిన్ననాటి స్నేహితురా రోహిణి ఇల్లు ఇదేనమాట. చిన్నప్పుడు మా ఇద్దరికి ఒక కోడి ఉండేదండి. నేను పిల్లా గరిస్తే అది కుక్కలా గరిచేది. ఇంట్లో పిల్లలు కోళ్ళు వస్తున్నాయి. కుక్కల పిల్లలు కాదండి, నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు ఎవడాడు? నేనే సార్. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా పేరు దొరబాబు అండి. చిన్ననాటి స్నేహితుడిని. హైట్ ఎంత ఉంటావు? 6 ఉంటానండి. అమ్మో ముక్కు షార్పు చాలా బాగున్నాడు. అవునండి. కళ్ళు కూడా బాగున్నాయి. పొట్ట అమ్మో చాలా ఇక్కడ తాపేద్దాం. రోహిణి ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. అవునా? రోహిణి నీకు ఒకటి గుర్తుందా? ఏంటి? చిన్నప్పుడు నేను ఇలా పెడితే నువ్వు ఇలా పెట్టిదాన్ని. ఏం పెట్టావు? దూదు పుల్ల దుక్కుడు పిల్ల ఆట ఆడుకున్నావు. దూదు పుల్ల దుక్కుడు పుల్ల. ఎందుకంటే అలాగా ఇలా సంపుకు తింటారా? నాకు అర్థం కాదు. ఏంటి మనిషి ఇంకేమైనా దున్నపోతావా? పిల్లని ఇంట్లో ప్రశాంతంగా ఉండవురా? అరుస్తున్నావేంటే? ఇష్టం అరుస్తా. అరుస్తావా? నీకు ఇలా కాదే, స్టవ్ వేడి చేసి ఈ అట్టే చెయ్యి పట్టు చెయ్యేది. ఇదిగోండి. ఏంటి సార్ అంత సైకోలా ఉన్నారు? సమయానికి అక్కడ పిల్లో పెట్టింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కాలిపోదా? అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఏమే ఏమండి పిల్ల పెట్టావు? రే నేను దొబ్బి నువ్వు. సార్ నేను ఎక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసిందండి? నువ్వు వచ్చినప్పుడు రాధే తగిన స్మెల్ వచ్చింది. ఇంకా అదే కొడుతుంది. దొబ్బి నుంచి ఫస్ట్ వెళ్ళరా నువ్వు ముందు. ఏంటండి మీరు? పడుకోండి చాలు. ఏ పడుకుంటాను? నువ్వు మంచం నిలబడుకో. ఎంత గట్టి కట్టారని. అమ్మయ్యా, ఈ బాత్రూమ్కి వెళ్ళే ప్రశాంతత కూడా లేదు. నైట్ టైమే బెస్ట్. ఏమే మంచి పాట పాడు. పాడినాకెళ్ళింది. ఏమే అమ్మో తాడు తాడు. కుష్మి గారు మామూలు చూసారు మీరు? ఎవరితో లేచిపోయింది. ఇందాక వచ్చాడు. ఆడితో లేచిపోయింది బాబాయ్. మామూలు లేచిపోయింది. ఆయన ఏమండి మామూలు లేచిపోయింది. మామూలు ఏమే ఎడకెళ్ళు? బాత్రూమ్కి వెళ్ళారు ఎంతలోపే. ఏమండి మామిడి లేచిపోయింది. ఎవరితో లేచిపోతాను రా? నువ్వు నా మీద అరుస్తున్నావా? నీ మీద అరుస్తున్నా. ఇంకొక క్షణం నీతో ఉంటే నచ్చం. నేను మా పుట్టింటికి పోతున్నా. నీకు నచ్చాడు సాగు. పుట్టింటి అది కదే. అది వెళ్ళిపోవడం ఇలా చేసాం. ఏమే కన్నడా ఆ కర్ర తీసుకో. చూసావే నీ కోసం బంగారులన్న పిల్లని అనుమానించి పుట్టింటి పంపించేసా. నువ్వంటే నాకు ప్రాణం. అందుకనే జాగ్రత్త తీసుకొచ్చి పక్క ఫ్లాట్ లో పెట్టా. ఇగో నీ కోసం తెచ్చా మావిడి రింగు. పెట్టుకో. బాగుందా? చాలా బాగుంది. యాక్టింగ్ నేర్చుకో. ముందు చేయికి పెట్టని. వావ్ చాలా బాగుంది బంగారం. ఇగో దానికి ఇష్టమైన శారీ కూడా దాందే. పట్టుకొచ్చా. శారీ దాందే. అదేంటి రావడం లేదు? ఎందుకురా? మార్చుకొని రానా, ఈజీగా వచ్చేస్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు చెప్పినట్టు పడుంటే నీకు మళ్ళా కన్నడ సెటప్ కావాలి. కన్నడ అని పెళ్ళం సరిపోదు కదా. దాని మీద అనుమానంగా ఎక్కువ కొట్టకూడదని యాక్ట్ చేయకు.
శేషభగవాన్ గారు, ఈ సైకో స్కిట్ గురించి మీ అభిప్రాయం? నేను సినిమాలు 4-5 సినిమాల్లో త్రూఅవుట్ బ్లైండ్ చేశాను. అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా క్లీన్ గా, చాలా నీట్ గా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా చూస్తానే ఉన్నాం. బాగుంది. ఖుష్బు గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఆటో రామ్ ప్రసాద్, రోహిణి, దొరబాబు గారు అందరూ నిజంగానే ఒక నీట్ అండ్ క్లీన్, వెల్ రిటన్, వెల్ ఎగ్జిక్యూటెడ్ స్కిట్ అంటే ఇది. పర్ఫెక్ట్, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ.